నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. గ్రామ కంఠం భూముల విషయంలో ప్రజలకు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ భూములు తమవే అని తెలిసినా వాటిని అమ్మలేరు, కొనలేరు. చివరికి బ్యాంకులో తాకట్టుకు కూడా పెట్టలేరు. దీనికి కారణం వీటిని నిషేధిత భూముల జాబితాలో చేర్చడమే. అయితే ఈ విషయంలో ఏపీ కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఉన్న గ్రామ కంఠం ఇల్లు, నివాస స్థలాలను కూడా ఆస్తి పన్ను రసీదులు, ఇతర డాక్యుమెంట్స్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. అయితే అసలు ఈ గ్రామకంఠం భూములంటే ఏమిటి? వీటి వల్ల ఇప్పటి వరకు ఎదురైన సమస్యలేంటి? ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా దీనికి పరిష్కారం ఎలా దొరికింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామకంఠం భూములంటే సాధారణంగా గ్రామాల్లోని నివాస ప్రాంతాలు. వీటికి సంబంధించిన ఆస్తుల వివరాలేవి రెవెన్యూ దస్తాల్లో స్పష్టంగా ఉండవు. ఫర్ సపోజ్, మన ఇంటికి వెనుకనో పక్కనో ఖాళీ స్థలం ఉంటుంది. అందులో పశువులను ఉంచుతూ ఉంటాం. వాటిని తాతల కాలం నుంచి మన ఆధీనంలో ఉంచుకున్న ఆ భూమికి రిజిస్ట్రేషన్ ఉండదు. ఆ ప్రాంతానికి కరెంటు, ఇంటి పన్ను వంటివి కట్టిన ప్లేస్ మాత్రం మన పేరుపై ఉండదు. ఇలా వారసత్వంగా సంక్రమించిన పాత ఇల్లు, స్థలాలకు స్పష్టమైన లింక్ డాక్యుమెంట్లు లేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఈ స్థలాలు రిజిస్ట్రేషన్ కావడం లేదు. కొన్ని గ్రామాల్లో స్పష్టత ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి లేదా విఆర్ఓ నుంచి పొజిషన్ ధృవీకరణ పత్రం తీసుకురమ్మని సబ్ రిజిస్ట్రార్లు సూచిస్తున్నారు. దీంతో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్లో నెలకొన్న సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు అందడంతో ఇంటి, ఖాళీ స్థలం పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు లింక్ డాక్యుమెంట్లు కూడా తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారసత్వంగా వస్తున్న ఇల్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాలు, పట్టణాల్లోని పాత నివాస ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఆస్తి యజమానులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. అదే సమయంలో ఈ ఆస్తులను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల అమలును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచనలు అందాయి. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సరైన లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు లేక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం కేవలం ఆస్తి పన్ను అయితే కూటమి ప్రభుత్వం కేవలం ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలం పన్ను రసీదు ఆధారంగా అవసరమైతే స్వీయ ధృవీకరణ పత్రంతో రిజిస్ట్రేషన్లు చేయవచ్చని నూతన మార్గదర్శకాలు జారీ చేయడం అత్యంత సాహసోపేతమైన, ప్రజాకూలమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు.